హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు అమెజాన్ కంపెనీ నుంచి అయితే మనకు భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే ప్రాసెస్ అసిస్టెంట్ అని చెప్పేసి అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మనకు జాబ్ ఐడి అండ్ ఇక్కడ మనకు లొకేషన్ చూసుకున్నట్టయితే మన తెలంగాణ లొకేషన్లో ఉన్నటువంటి జాబ్స్ అయితే అప్లై అనేది చేసుకోవచ్చు అని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే డిస్క్రిప్షన్ అయితే మెన్షన్ చేశారు. ఇట్ అమెజాన్ సర్వీస్ అని చెప్పేసి. అమెజాన్ కంపెనీ అంటారు, తెలియని వారు అయితే ఎవరు ఉండరు, అందరికీ అమెజాన్ కంపెనీ అనేది తెలుసు. ఇక్కడ మనకు జాబ్ డిస్క్రిప్షన్లో రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ చూసుకున్నట్టయితే డైలీ మేనేజ్మెంట్ ఆఫ్ ఏ షిఫ్ట్ అని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ మనకు అడ్మినిస్ట్రేటివ్ మేనేజ్మెంట్ ఆఫ్ అసోసియేట్ అని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. జాబ్ అలొకేషన్ ఆఫ్ అసోసియేట్, మానిటరింగ్ అండ్ మెయింటైనింగ్ అసోసియేట్ ఆఫ్ ప్రొడక్టివిటీ అండ్ క్వాలిటీ అండ్ సేఫ్టీ. రెగ్యులర్గా వాళ్ళైతే ఏవైతే అమెజాన్ సంస్థకు సంబంధించిన ప్రోడక్ట్స్ అయితే ఏవైతే ఉంటాయో వాటిలో అయితే మీరు క్వాలిటీ అండ్ సేఫ్టీ అయితే మెయింటైన్ చేయవలసి ఉంటుందని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. మానిటర్ స్టేటస్ ఆఫ్ ఏ కౌంట్ అండ్ ప్రాబ్లమ్ సాల్వ్ క్వైరీస్. మానిటర్ స్టేటస్ దాంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే, ఇష్యూస్ ఏమైనా వస్తే వాటిని అయితే మీరు రీసాల్వ్ అయితే చేయవలసి ఉంటుందని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. రెస్పాన్సిబుల్ ఫర్ ద షిఫ్ట్ క్వాలిటీ అండ్ అసోసియేటెడ్ యాక్షన్ ప్లాన్స్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ప్రిపేరింగ్ అండ్ ఇంప్లిమెంటింగ్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ ప్లాన్స్ ఫర్ అసోసియేట్స్ అని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. ఎవరైతే ఇప్పుడు జాబ్లో న్యూగా ఎక్కుతారో అసోసియేట్ అని వాళ్ళకైతే ట్రైనింగ్ అనేది ఇచ్చి వాళ్ళకి ఇంప్లిమెంట్ చేసి ప్లాన్స్ అనేది ఎలా అసోసియేట్ చేయాలని చెప్పేసి అయితే వాళ్ళకైతే మీరు చేయవలసి ఉంటుందని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. కండక్ట్ అండ్ 4 PM అండ్ 5 ఆడిట్స్ ఫర్ ఎ రెస్పెక్టివ్ వర్క్ స్టేషన్ ఆన్ ఏ డైలీ బేసిస్ అని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. స్టాండ్ ఇన్ ఏ ఏరియా మేనేజర్ అని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. అండ్ దీనికి వచ్చేసి అయితే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకు బేసిక్ క్వాలిఫికేషన్ వచ్చేసి హై స్కూల్ ఆర్ ఈక్వలెంట్. మీరు 10వ తరగతి లేదా దానికి సంబంధించి ఈక్వలెంట్ అర్హత ఉన్న ప్రతి ఒక అభ్యర్థి కూడా దీనికైతే అప్లై అనేది చేసుకోవచ్చు. ప్రిఫర్ లొకేషన్ చూసుకున్నట్టయితే మనకు 2 years ఎక్స్పీరియన్స్ అండ్ మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్ అండ్ అప్లికేషన్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. MS Excel వచ్చిన వారు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. 0 to 2 years వాళ్ళు ఫ్రెషర్స్ అండ్ ఈవెన్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. ఇక్కడ మైనస్ అండ్ ఇక్కడ ప్లస్ అని చెప్పేసి మెన్షన్ చేశారు కాబట్టి 0 నుంచి కూడా మీరు అయితే అప్లై అనేది చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి మనం ఇప్పుడు అప్లై ప్రాసెస్ ఎలా చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అప్లై నౌ మీద క్లిక్ చేసుకున్నట్టయితే మనం అప్లై నౌ మీద క్లిక్ చేసుకున్నట్టయితే ఇక్కడ మనకు ఒక మెయిల్ అయితే వస్తుంది. అమెజాన్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి, ఒక మెయిల్ అయితే వస్తుంది. ఆ మెయిల్ మీద క్లిక్ చేసుకున్నట్టయితే ఒక వెరిఫికేషన్ కోడ్ అనేది మీ మన ఈమెయిల్కి వస్తుంది. ఆ ఈమెయిల్ అయితే క్లిక్ చేసుకున్నట్టయితే ఇక్కడ మనకు సిమ్ ఎనబుల్ SMS అని చెప్పేసి ఉంటుంది. దానికి OTPని అయితే మీరు అక్కడ కొట్టిన తర్వాత ఇక్కడ స్కిప్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేసుకున్న తర్వాతకి మీకు ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే అప్లై నౌ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే మనం అయితే ఫిల్ చేయాలి. ఇక్కడ మన ఫస్ట్ నేమ్ అండ్ ఇక్కడ మన లాస్ట్ నేమ్ అండ్ ఇక్కడ మన ఈమెయిల్ ID అండ్ ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అండ్ ఇక్కడ మీ అడ్రస్ అండ్ ఇక్కడ అడ్రస్ 2 అని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ మీ సిటీ మెన్షన్ చేయాలి అండ్ ఇక్కడ మీ పిన్ కోడ్ కూడా ఎంటర్ చేయాలి. అండ్ ఇక్కడ మీ కంట్రీ రిలీజియన్ ఇండియా కాబట్టి ఇండియా అని మెన్షన్ చేయాలి. ప్రొవిజనల్ స్టేట్ వచ్చేసి తెలంగాణ అయితే తెలంగాణ, ఆంధ్ర అయితే ఎంటర్ చేసేసి ఇక్కడ సేవ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయాలి. మనకు అవుట్లుక్లో అయితే ఒక మెయిల్ అయితే వస్తుంది. అందులో ఒక OTP ఉంటుంది. ఆ OTP ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు స్కిప్ అండ్ కంటిన్యూ అని చెప్పేసి కింద ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ మనకు జనరల్లో వచ్చేసి ఆర్ యూ విల్లింగ్ టు రీలొకేట్ అని అడుగుతుంది. ఎస్ అని పెట్టేసేయాలి. ఇక్కడ ప్రిఫర్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్, ముంబై మీకు ఎక్కడ ఉంటే అక్కడ పెట్టండి. మీ రోల్ వచ్చేసి అమెజాన్ ఇది ఎక్కడ చూసారని అడుగుతుంది. అమెజాన్ కెరియర్ సైట్ అని చెప్పేసి మెన్షన్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి అమెజాన్ జాబ్స్ అని మెన్షన్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ కంటిన్యూ మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకు వర్క్ హిస్టరీ అండ్ స్కిల్స్ అని చెప్పేసి అయితే మెన్షన్ చేస్తుంది. హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ యువర్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ పెట్టండి, లేకపోతే 0 to 2 years అని చెప్పి పెట్టండి. ప్లీజ్ ప్రొవైడ్ ద నేమ్ ఆఫ్ ద కరెంట్ ఎంప్లాయీస్ ఆఫ్ ఫాలోయింగ్ ఇన్ ద పాస్ట్ ఎంప్లాయీ. ఒకవేళ మీరు ఎంప్లాయీ అయితే అక్కడ ఏ కంపెనీలో చేశారని చెప్పేసి పెట్టండి, లేకపోతే ఇండియా అని చెప్పి మెన్షన్ చేయండి. లిస్ట్ ఆఫ్ ద ప్రైమరీ అండ్ సెకండరీ టెక్నికల్ స్కిల్స్, మీ స్కిల్స్ వచ్చేసి అయితే పెట్టండి. MS Office, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అలాంటివి ఉంటాయి కదా, అలాంటివి అయితే పెట్టేసి ఇక్కడ కంటిన్యూ మీద అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే అడుగుతాయి. మీ ఎడ్యుకేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారా, ఇంటర్ కంప్లీట్ చేశారా అని చెప్పేసి అడుగుతుంది. మనకు 10th అండ్ ఈక్వలెంట్ దానికి సంబంధించి అయితే నేను గ్రాడ్యుయేషన్ చేశాను కాబట్టి గ్రాడ్యుయేట్ అని చెప్పేసి మెన్షన్ చేశాను. ఇక్కడ మీ కాలేజ్ నేమ్ అయితే మెన్షన్ చేయండి. అండ్ ఇక్కడ ఏరియా వచ్చేసి అండ్ ఇక్కడ కరెంట్లీ స్టూడెంట్ అని అడుగుతుంది. ఎస్ అని చెప్పేసి మెన్షన్ చేయండి. ఎక్స్పెక్టెడ్ గ్రాడ్యుయేషన్ డేట్ అని అవుతుంది. మీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన డేట్ అయితే మెన్షన్ చేయండి. మీరు యూ హ్యావ్ యాడ్ రిలవెంట్ అండ్ నాన్ ఇంటర్న్షిప్ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ అడుగుతుంది. నో అని చెప్పి మెన్షన్ చేసి కంటిన్యూ మీద అయితే క్లిక్ చేసేయండి. మనం సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు జాబ్ స్పెసిఫిక్ క్వశ్చన్స్ అని చెప్పేసి అయితే అడగడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఎడ్యుకేషన్ సంబంధించి కంప్లీట్ అయిన ఎడ్యుకేషన్ అయితే మీరైతే సెలెక్ట్ చేసేసుకోవాలి. అండ్ ఇక్కడ మీకు టోటల్ మీరు ఏదైతే
మైక్రోసాఫ్ట్ అండ్ ఎక్సెల్ అని ఏదైతే స్కిల్స్లో పెట్టారో దానికి సంబంధించి ఎక్స్పీరియన్స్ ఏముంటుందని అడుగుతున్నారు. ఇక్కడ <1 year అని చెప్పేసి అయితే మెన్షన్ చేయండి. మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటే అంతే మెన్షన్ చేసుకోండి మీరు పెట్టిన స్కిల్స్కి సంబంధించి. అండ్ ఇక్కడ మనం కంటిన్యూ మీద క్లిక్ చేసేసేయాలి. క్లిక్ చేస్తే వర్క్ ఎలిజిబిలిటీ అని చెప్పేసి అయితే ఇలా మెన్షన్ చేస్తారు. టు ప్రొవైడ్ ఆల్ ఇన్ఫర్మేషన్ రిక్వైర్డ్ ఆల్ పార్ట్స్లీ ఫిల్డ్ అప్లికేషన్ విల్ నాట్ బి ఎక్స్పెక్టెడ్ అండ్ రివ్యూ అని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. అది ప్రీవియస్లీ అప్లైడ్ ఇన్ అమెజాన్, మీరు ప్రీవియస్గా అమెజాన్కి సంబంధించి అప్లై చేశారంటే ఎస్ పెట్టండి, లేకపోతే నో పెట్టండి. అండ్ ఇక్కడ అప్లై చేస్తే ఎస్ పెట్టండి, లేకపోతే నో అని పెట్టేసేయండి. హ్యావ్ యూ ప్రీవియస్లీ ఎంప్లాయిడ్ ఇన్ అమెజాన్ అంటే నో పెట్టేసేయండి. ఆర్ యూ సబ్జెక్ట్ అండ్ నాన్ కాంపిటీషన్ అగ్రిమెంట్ ఆఫ్ అదర్ అగ్రిమెంట్ యూ బుడ్ ప్రొవైడెడ్ అండ్ డిస్ట్రిక్ట్ అండ్ ఎంప్లాయ్ అమెజాన్ సబ్జెక్ట్ నో పెట్టేసేయండి. అండ్ డూ యూ హ్యావ్ నీడ్ టు ఫ్యూచర్ ఇమాజినేషన్ రిలేటెడ్ టు సపోర్ట్ స్పాన్సర్షిప్ అమెజాన్ ఆర్డర్స్ అండ్ బిగ్ అండ్ కంటిన్యూ ఎంప్లాయ్ విత్ ఎస్ పెట్టేసేయండి. అండ్ ఆర్ విల్లింగ్ టు ఆర్ కరెంట్లీ ఫిజికల్ లొకేటెడ్ అండ్ శాంక్షన్ కంట్రీస్ అని నో పెట్టేసేయండి. ఇక్కడ వచ్చేసి ఇండియా అని చెప్పి సెలెక్ట్ చేసేసుకోండి. సిన్స్ obtaining most of the recent citizens of after the become the permanent residents అని చెప్తే ఎస్ అని చెప్పి మెన్షన్ చేసేసుకొని ఇక్కడ మనకు ఇండియా అని చెప్పేసి మెన్షన్ చేసేసుకోండి. ఇక్కడ మనకు పర్మనెంట్ రెసిడెన్స్ అని చెప్పి మెన్షన్ చేసేసుకొని ఇక్కడ కంటిన్యూ మీద అయితే క్లిక్ చేసేసుకోండి. కంటిన్యూ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకైతే అప్లోడ్ యువర్ రెజ్యూమ్ అని చెప్పేసి అయితే అడుగుతుంది. ఇక్కడ మన రెజ్యూమ్ అయితే యూజ్ ద లింక్డ్ఇన్ ద్వారా అప్లై అనేది చేసుకోవచ్చు. ఇక్కడ లేదంటే జనరల్గా మన మొబైల్లో రెజ్యూమ్ అనేది ఉంటుంది కదా, దాంట్లోనైనా అప్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ యూజ్ ఆఫ్ OneDrive ఉంది, దీంట్లో నుంచి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మన బ్రౌజర్ నుంచి మనం చేసుకోవచ్చు కాబట్టి ఇక్కడ వీళ్ళు బ్రౌజర్ అని చెప్పేసి క్లిక్ చేసేసుకుంటే మన మొబైల్లో ఉన్న రెజ్యూమ్ ఏదైతే ఉంటుందో ఆ రెజ్యూమ్ అనేది వస్తుంది. దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాతకి అయితే మనకు ఈమెయిల్లో అయితే మనకు విత్ ఇన్ ఒక ఫ్యూ మినిట్స్లో అయితే మనకు ఒక టెస్ట్ లింక్ అనేది రావడం జరుగుతుంది. ఆ టెస్ట్ లింక్ మనకు 48 hours అనేది ఆ టెస్ట్ అనేది మనం కంప్లీట్ చేయాలి. ఆ టెస్ట్ కంప్లీట్ చేసిన తర్వాతకైతే మనకైతే వాళ్ళైతే ఇంటర్వ్యూకి అనేది షెడ్యూల్ చేసి మనకైతే పంపిస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి.